హాయ్ అండి. మనమే ఇంట్లో సింపుల్‌గా నడుము బెల్ట్ అనేది ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే మనం మనకు కావాల్సిన డిజైన్‌గా, మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్‌గా చేసుకోవచ్చండి. నేనైతే గోల్డ్‌గా చేస్తున్నాను. అండ్ అన్నిటి మీదకి మ్యాచ్ అయ్యిద్ది పాపకని చెప్పి నేను గోల్డ్‌గా తయారు చేశాను. మనకేదైనా శారీలో ముక్కుంటే సేమ్ శారీలో క్లాత్‌తో కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి నేను ఒక అర మీటరు అనేది గోల్డ్ కలర్ క్లాత్ తెచ్చినానండి. అర మీటర్ వచ్చేసరికి మనకి రూ. 50 పడుతుంది. దాంట్లో మనకి మన పాప అంటే ఇప్పుడు మా పాప సైజ్ కుడుతున్నాను కాబట్టి తన నడుము మొత్తం చుట్టూ నడుము కొలత అనేది తీసుకున్నాను. నాకు ఎంతైతే వెడల్పు కావాలి, వెడల్పు, పొడుగు అనేది నేను క్లాత్ అనేది చూసి కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇదే సైజు మన పెద్దవాళ్ళకైనా సేమ్ ఇలానే తీసుకోవచ్చు. చిన్న పిల్లలకైనా ఇలానే తీసుకోవచ్చు. నేనైతే మా పాప సైజ్ అనేది తీసుకున్నానండి. తీసుకొని క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్ మా పాప నడుము చుట్టు కొలత వచ్చిందండి. 22.5 వచ్చింది. అని వెడల్పు వచ్చేసరికి నేను 8 తీసుకున్నాను. అంటే 2 మడతల మీద కుట్టాలి కాబట్టి నేను అంత తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా ఒక పక్కగా మడిచి మనం మిషన్ మీద అనేది కుట్టు అనేది వేసుకోవాలండి. ఎందుకంటే ఖర్చు అనేది లోనకు పోయి మంచి అనేది బయటకు వచ్చేలాగా మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఇలానే ఏదైనా పట్టు క్లాత్ కుడుతుంటే దాని అంచు కూడా తీసుకొని మనం బెల్ట్ అనేది కుట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా కొనే పిల్లలకి లంగా జాకెట్లకి బెల్ట్ అనేది వాళ్ళే ఇస్తున్నారు కదా, అలా మనం సింపుల్గా కూడా కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మిషన్ మీద దీన్ని ముందుగా స్ట్రైట్ అడ్డంగా కుట్టేసి దాన్ని నిలువుగా కుట్టేస్తున్నాను. ఎందుకంటే మంచికి తిరగేసుకోవాలని చెప్పి మనం బొందు కుట్టుకున్నట్టు కుడుతున్నానండి. సింపుల్గా ఇలా కుట్టిన దాన్ని మనం మంచిగా అనేది తిరగేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. మనము ఎలాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఎలాస్టిక్ది మా పాపది ఇంకో బెల్ట్ ఉంది, అందుకని నేను ఎలాస్టిక్ వేయకుండా వెనక బొందులు అనేది పెడుతున్నాను. సేమ్ ఎలాస్టిక్ అయితే మనం తీసుకున్న దాని మీద ఒక 5 కానీ 6 కానీ ఇంచులు ఎక్కువ తీసుకోవాలి పొడుగు. ఎందుకంటే ఎలాస్టిక్కి ముడత వస్తుంది కాబట్టి మనం మెయిన్ ఉన్న క్లాత్ కన్నా కూడా ఇంకా 6 ఇంచులు ఎక్కువ తీసుకుంటేనే మనకి బెల్ట్కి కుచ్చు అనేది సరిపోతుంది. ఈసారి మా పాపకి నేను వేరే కలర్ మీద ఎలాస్టిక్ వేసి ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తాను. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా. ఇది పట్టు క్లాత్ కదండి, పట్టేస్తుంది. అందుకని నేను తిప్పినాక దానిపైన ఒక కుట్టు అనేది వేస్తున్నాను. మనం వేసిన కుట్టు అనేది అసలు ఏం కనిపించదండి. ఎందుకంటే మనం పైన అతికిస్తాం కదా స్టోన్స్ అనేది. ఇప్పుడు మధ్యకి అనేది నేను మడత పెట్టుకొని అక్కడ టాకా అనేది అంటే ఒక గుర్తు అనేది పెట్టుకున్నాను. నేను మా పాప అంటే ముందు పక్క నడుము భాగం మొత్తం 11 ఉందండి. 11కి నేను మధ్యకి అనేది పెట్టుకొని అటు ఇటు సగానికి గుర్తు అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం మధ్య నుంచే మనం డిజైన్ అనేది మొదలు పెట్టుకోవాలి. ఈ వెనక పక్క వెళ్ళేది మాత్రం మనకి వెనకమాల నడుముకి వస్తుంది కాబట్టి ఈ మెయిన్ మధ్యలో నేను 11 ఇంచుల పొడుగు అనేది తీసుకున్నాను. ఇక ఇందులోనే మనకు కావాల్సినవి మన దగ్గర ఉన్న వాటితో డిజైన్ అనేది చేసుకోవచ్చు. నేను బ్యాంగిల్స్ తయారు చేసే వాటిలో మెటీరియల్ మిగిలిన వాటిని సింపుల్గా అనేది తయారు చేస్తున్నాను. నేనేమి వీటికి ఖర్చు అనేది పెట్టలేదండి. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే తయారు చేస్తాను. ముందుగా పెద్దది కుందన్లాగా బాల్ చైన్ అనేది పెట్టాను. అలానే మధ్య మధ్యలో 4 కుందన్స్ పెట్టి వాటి చుట్టూ స్టోన్స్ చైన్ ఉంటుంది కదండి, అది అనేది పెట్టాను. ఈ స్టోన్ చైన్ కానీ మధ్యలో పెట్టిన బాల్ చైన్ కానీ మనం టాకా అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీటన్నిటికీ ఒక కుట్టు అనేది వేస్తాను. అంటే చేత్తో అలా వేసుకున్నాము అంటే కనుక మనకి తడిసినా కూడా ఒకవేళ ఇవన్నీ ఊడిపోవండి. స్ట్రాంగ్గా అలానే ఉంటుంది. పిల్ల ఎలా ఆడినా ఏదైనా పట్టుకున్నా కూడా అవి ఊడిపోవు. వీటి మధ్యలో నేను కుందన్స్ అనేది అతికిచ్చానండి. మనకి ఎన్ని కుందన్స్ కావాలి, ఏ కలర్ కాంబినేషన్ కావాలి, ఏదైనా డ్రెస్కి శారీకి అయితే మన కలర్ కావాల్సినవి అంటించుకోవచ్చు. నేను ఓన్లీ గోల్డే కావాలనుకున్నాను కాబట్టి అన్నీ గోల్డ్గానే తీసుకున్నాను. ఇదిగోండి, ఇది బాల్స్ చైన్ వచ్చింది. ఇది వచ్చేసరికి మనం టాకా అనేది వేసుకోవచ్చు. అందుకని ఇది 2 వరుసలు తీసుకున్నానండి. 2 పక్కల అంచులకు అనేది అతికిచ్చాను. ఈ మెయిన్ ఇటు చివర ఈ చివర అనేది మనం ఒక బాక్స్లా తయారు చేసుకోవాలి కాబట్టి అక్కడ బాల్స్ చైను కుందన్స్ చైను 2 అతికిచ్చి ఒక బాక్స్లా చేసుకున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. మనం ఒక అరగంట కనుక దీని మీద పెట్టాము అంటే ఎన్నాళ్ళున్నా కూడా మనకి ఈ బెల్ట్ అనేది పాడవదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నాకు ఇలాంటివి అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. మన చేతులతో మనం తయారు చేసి పిల్లలకి వేస్తే ఆ లుక్కే వేరుగా ఉంటుంది కదండి. మనం ఎంత కొనుక్కొచ్చి వేసుకున్నైనా మనం చేతులతో అంటిస్తుంటే గమ్ అనేది అతుక్కుంటూ ఉంటుంది కాబట్టి నేను ఒక
ఒక స్క్రూ లాంటిది తీసుకొని దాంతో కిందకి అంటిస్తున్నానండి. గట్టిగా అంటే ఎలాంటి వంకర లేకుండా నీట్‌గా రావాలని చెప్పి. ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉండాలి కదండీ! మనం హ్యాండ్స్‌తో అంటిస్తుంటే ఆ గమ్ అనేది మనకు అంటుకొని నీట్‌గా రాదు. ఇలా ఏదైనా ఒక పుల్ల గానీ లేకపోతే ఏదైనా ఒకటి పెట్టుకొని ఇలా మనం అంటిస్తూ ఉంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటది. మనం అడ్జస్ట్ చేయడానికి కూడా బావుంటది. ఇలా నేను ముందు పక్క అనేది అంటించాను. మధ్యలో అనేది ఖాళీగా ఉంది కదండీ! ముందు పక్క బాల్స్ చైన్ అనేది నేను వరుసగా ఒక లైన్ అనేది పెట్టుకొచ్చాను. కొంచెం ఇంకా లుక్‌గా కనిపించాలని. ఈ మధ్యలో మనం కుందన్స్ గానీ, స్టోన్స్ గానీ లేకపోతే పూసలు ఉంటే చుట్టూరిగా అవుట్‌లైన్ మొత్తం మనం పూసలు కూడా కుట్టుకోవచ్చండి. ఇంకా చాలా లుక్‌గా ఉంటది. నా దగ్గర పూసలు నేనైతే స్టోన్స్ ఉంటే స్టోన్స్ అతికిస్తున్నానండి మధ్యలో మొత్తం. మనం బాగా గమ్ము పెట్టి అతికిస్తున్నాము. ఇది కనుక తడవకుండా ఉంటే మనకు ఆ స్టోన్స్ కూడా ఊడిపోవండి. చాన్నాళ్ళు అలానే ఉంటుంది. ఏదైనా సరే మనం వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. సేమ్ బ్యాంగిల్స్ ఎలా మనం జాగ్రత్తగా యూజ్ చేస్తే ఎలా ఉంటాయో ఇవి కూడా అంతేనండి. ఈ కుందన్స్ కూడా ఊడిపోవు. చాలా గట్టిగా అలానే ఉంటాయి. ఇదిగోండి ఇలా మనం మధ్యలో ఖాళీ ఉన్న చాటల్లో నేను ఇలా స్టోన్స్ అనేది అతికిస్తున్నాను. లేదు అనుకున్న వాళ్ళు చక్కగా దగ్గరికి మొత్తం పూసలు అనేది కుట్టుకుంటే చాలా ఒత్తుగా కనిపిస్తుంది. అంటే ఇంకా బాగా లుక్ వస్తుంది. మధ్యలో మనం మిర్రర్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే పెద్ద కుందన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే పూసలు పాల పూసలు ఉంటాయి కదండీ! వైట్‌యి పూసలు గుచ్చుకోవచ్చు. మనం ఏది డెకరేషన్ చేసుకున్నాం అనేది మన ఇష్టం. మన దగ్గర ఉన్న మెటీరియల్‌తో ఉంటుంది. ఇదిగోండి మొత్తం అంటుకుంది. అంటుకున్నాక ఇప్పుడు నేను కుట్టు వేయటానికి ఉన్న బాల్స్ చైన్ గానీ, నేను మధ్యలో అంటించిన చైన్స్ గానీ అన్నీ ఒక టాకా అనేది సేమ్ కలర్ తీసుకొని వేస్తున్నాను. ఇక ఇది పిల్ల ఎలా ఆడినా, ఎలా తీసినా ఇవనేది అసలు పాడవ్వండి. నేను బారుగా మొత్తం ఒక టాకా అనేది వేసాను. ఆ చైన్స్ గానీ, మధ్యలో కుందన్స్ అన్నీ కూడా ఒక టాకా వేసాను. చూసారా స్ట్రాంగ్‌గా ఎలా ఉందో? ఇప్పుడు నేను దీనికి వెనకమాల మనం పెట్టుకుంటానికి అంటే నేను ఎలాస్టిక్ పెట్టలేదు కాబట్టి ఇప్పుడు నేను వాటికి బొందులు అనేది కుడతాను. ఇదిగోండి కింద పక్క పూస అనేది కుడుతున్నానండి. వేలాడితే బాగుంటాయి అని కింద పక్క ఒక గోల్డ్ పూసేసి దాని తర్వాత వైట్ పూస అనేది వేశాను. దాని తర్వాత మళ్ళీ గోల్డ్ పూస అనేది వేసి రెండో పూస నుంచి మూడో పూసకి దారం అనేది పైకి లాగాము అంటే పూస అనేది కదలకుండా ఉంటుందండి. చాలా బాగుంటుంది గట్టిగా. అలా వేసుకున్నాను. నేను మొత్తం ఒక 5 అనేది వేసానండి. మనం ఎన్ని దగ్గరికి కావాలంటే దగ్గరికి కూడా వేసుకోవచ్చు. ఇంకా పొడుగు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఉంటుందని చెప్పి అలా దగ్గరికి అనేది కుట్టుకున్నాను. ఇప్పుడు దీనికి మనం వెనకమాల అనేది కుచ్చులు అనేది కుట్టుకున్నాము. ఇదిగోండి ఇక ఇలా మనం ఎక్కడెక్కడ కావాలి అనుకుంటున్నామో అక్కడ మనం ఈ వైట్ పూసలు అనేది కుట్టుకోవచ్చు. చాలా లుక్గా వచ్చిందండి నిజంగా. పాప లంగా జాకెట్ మీద వేసుకున్నా కూడా చాలా బాగుంది. నేను ఎక్కడెక్కడ కుందన్స్ పెట్టి ఫ్లవర్ పెట్టానో ఆ ఫ్లవర్ కిందే నేను పూస అనేది కుట్టానండి. లేదు ఇంకా పూసలు ఎక్కువ ఉంటే మనం దగ్గరికి కూడా వేసుకున్నా కూడా చాలా లుక్గా ఉంటుంది. లేదా చిన్న పూసలు మనం మెలిగ్గా కుట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఏదైనా కానీ మన దగ్గర ఉన్న వస్తువులతో మనం ఎంత డెకరేషన్ చేసుకున్నాం అనేదే ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు నేను వెనకమాల బొందులు అనేది కుట్టడానికి చేస్తున్నానండి. ఒట్టిగా బొందులని ఉంటే బాగుండవని చెప్పి దానికి నేను గులాబీ మొగ్గ అనేది పెడుతున్నాను. అంటే వెనకమాల కుర్చీ ఉంటే బాగుంటుందని దానికి నేను గోల్డ్ కలర్ క్లాత్ వచ్చేసరికి పొడుగు 4 ఇంచెస్ వెడల్పు 4 ఇంచెస్ వచ్చేలా తీసుకున్నాను. గోల్డ్ కలర్తో థ్రెడ్ దారం అనేది తీసుకున్నాను. సమోసా లాగా మడిచి మధ్యలో దారం అనేది పెట్టి ఇగో చూపిస్తున్న విధంగా మర్చుకోవాలండి. నిజంగా చాలా బాగుంటుంది. ఖర్చు అనేది బయటికి కనిపించదండి. ఇది చాలా లుక్గా అనిపిస్తుంది. నేను గులాబీ మొగ్గ అనేది పెడుతున్నాను చూసారు కదా. ఇలా కుట్టుకున్న దాన్ని మనం ఇప్పుడు తిరగేసుకుంటే మనకి ఖర్చు అనేది లోనికి వెళ్ళిపోతుంది. ఇలానే నేను 4 పెట్టానండి. ఒకటే పెట్టలేదు బొందు. ఒకటే పెడితే ముడుచుకొచ్చినట్టు ఉంటుంది అనిపించింది నాకు. అందుకని నేను 4 పెట్టాను. వెనక వచ్చేసరికి ఈ కుచ్చులు అనేది వేలాడితే చాలా లుక్గా అనిపించింది. ఇలా కుట్టుకున్న దాన్ని మనం తిరగేసుకున్నాము అంటే ఖర్చు అనేది లోనికి వెళ్ళిపోయి మొగ్గ అనేది చక్కగా కనిపిస్తుందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి గులాబీ మొగ్గ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలానే నేను మిగిలిన 3 కూడా తయారు చేసుకొని పెట్టుకున్నాను. చూసారా ఖర్చు అనేది లోనికి వెళ్ళిపోయింది. మనకి మొగ్గ అనేది అలా కనిపిస్తూ ఉంటుంది. సేమ్ ఇలానే నేను మిగిలిన 3 కూడా చేసుకున్నాను. ఇప్పుడు వీటిని నేను ఇలా
ఇందాక తయారు చేసుకున్న నడుము బెల్ట్కి వేసి కుట్టుకుంటానండి. ఇదిగోండి బెల్ట్ అనేది ఆరిపోయింది చూసారు, కుట్టేసాను మొత్తం అనేది. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నానంటే ముందు రివర్స్గా అంటే ఈ పై పక్కన అట్లా అనేది పెట్టేసి ఒక కుట్టని వేసి వాటిని కిందకి అనేది తిప్పుతాను. అలా కుట్టాము అంటే కనుక అవి స్ట్రాంగ్గా ఉంటాయి. మనం ఒకే వరుసలో పెట్టి కుట్టాము అంటే కట్టినప్పుడు లూజ్ అవ్వచ్చు. అలా కాకుండా మనం ఇలా రివర్స్ చేసి కుట్టి వాటిని కొంచెం ముందుకు అలా అన్నాము అంటే నేను మీకు చెప్పేదానికన్నా మీరు చూస్తుంటేనే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇక్కడ మందం అనేది వస్తుంది కాబట్టి రఫ్ లాగాము అంటే నీట్గా అనేది ఉంటుంది. ఇదిగోండి ఇలా కుట్టిన దాన్ని మళ్ళీ మంచికి తిప్పుకొని ఒక కుట్టు ఇలా వేసుకున్నాము అంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంకా అవి ఊడిపోవండి. అందుకని నేను ఇలా కుట్టాను. ఇలానే రెండు పక్కల అనేది కుట్టానండి. నిజంగా ఇదిగోండి చూసారా ఎంత లుక్గా అనిపిస్తుందో. వెనకమాల మనం కట్టినాక ఆ గులాబీ రెబ్బలని రెండు అలా ఏలాడుతుంటే చాలా లుక్గా ఉంటుంది. ఇదిగోండి బొంద అనేది అయిపోయింది చూసారా, సింపుల్గా ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఎంత బాగా నడుము బెల్ట్ అనేది రెడీ అయిపోయిందో. ఇలానే మనం మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్తో కానీ మనకు కావాల్సిన శారీ డిజైన్స్తో కూడా తయారు చేసుకోవచ్చండి. ఇదిగోండి చూసారా సింపుల్గా ఎంత బాగుందో. వెనకమాల వీటిని ముడి వేసాము అంటే చక్కగా కింద మనకి కుచ్చులల్లే వచ్చి చాలా లుక్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.